ఉజ్వల జీవితం ప్రేక్షకులకు స్వాగతము. అందరికీ నమస్కారం. ఈరోజు నా అనుభవంలో నుంచి తర్వాత కొన్ని పుస్తకాలు చదివిన సారాంశం నుంచి సన్షైన్ ఐడియల్ పేరెంటింగ్ వారి యొక్క కొన్ని సూత్రాలు, పిల్లల్ని వివిధ దశల్లో ఉన్న పిల్లల్ని ఎలా పెంచాలి అనే దాన్ని కొన్ని విషయాలు మీకు నేను తెలియపరుస్తాను. ఇక్కడ మనం ఒక మంచి ఐడియల్ పేరెంటింగ్ ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా పిల్లల్ని ఒక మంచి సమున్నతమైన భావన, వాళ్ళ సమాజం పట్ల గౌరవం కలిగి ఉండి, వాళ్ళ గౌరవం కలిగి ఉండి, అవమానపడకుండా, బాధించకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సక్రమంగా నిర్వహించుకోవడం కోసం, అలాగనే వయసుకు తగ్గ బాధ్యతను చేపట్టడం కోసం, అలాగనే వారి యొక్క భావోద్వేగాలు, మానసిక ఉద్వేగ, శారీరక భావోద్వేగాలు అదుపులో చేసుకోవడం కోసం ఒక మంచి కౌన్సిలింగ్ లేదా ఒక మంచి పేరెంటింగ్ చేయటానికి ఆ పిల్లల్లో ఉండే లక్షణాలు ఏంటి, ఆ పిల్లలు ఏ విధంగా మనం పేరెంటింగ్ చేస్తే ఆ పిల్లలు సక్రమైన మార్గం నుండి వారు మంచి జీవితాన్ని జీవిస్తారు అనే దానికి కొన్ని అంశాలు నేను ఈరోజు మీకు తెలియపరుస్తాను. పిల్లలే మన జీవితం కదా. పిల్లలు ఎలా పెరుగుతున్నారు, పిల్లలు మనకంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని మనం కోరుకుంటాం కదా తల్లిదండ్రులుగా. కాబట్టి ఆ పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళ జీవితంలో కలిగే వాళ్ళ వ్యతిరేకమైన భావనలు ఎలా ఉంటున్నాయి, వాళ్ళ భావనలకు అనుగుణంగా మనం ఏం చేస్తున్నాము, వాళ్ళు పెరిగే విధానంలో, అంటే ఒక కొమ్మరి కొండని ఏ రకమైన కొండ చేయాలన్నా ఆయన చేతుల్లోనే ఉంటుంది. అలాగనే ఒక కొమ్మరి కొండల్ని ఏ రకంగా అయితే, ఎన్ని షేపులుగానైతే ఏ రకంగా మార్చాలనుకున్నా, ఒక ప్రమిదగా మార్చాలనుకున్నా, ఒక పెద్ద కొండగా మార్చాలనుకున్నా, లేదంటే ఒక బాణగా మార్చాలనుకున్నా, లేదంటే ఒక చిన్న మూకుడుగా మార్చాలనుకున్నా అతని చేతుల్లో ఉంటుంది. అలాగా షేపు దిద్దుకొని ఆ కొండ అనేది ఆ మట్టి అనేది ఒక మంచి పరిమాణంలో కావలసిన రీతిలో అతని చేతుల ద్వారా దాన్ని తయారు చేస్తాడు. అదేవిధంగా ఒక ఐడియల్ పేరెంటింగ్ ద్వారా ఒక మంచి కౌన్సిలర్గా ఉండి పిల్లల్ని మనం ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా, సమాజం పట్ల మంచి దృక్పథాన్ని కలిగి ఉండి, అతని రెస్పాన్సిబిలిటీని కలిగి ఉండి, ఈ ఉద్వేగాలన్నింటినీ కూడా సమపరుచుకుని ఒక మంచి జీవితాన్ని జీవించే వ్యక్తిగా మనం తయారు చేయాలంటే ఒక మంచి పేరెంటింగ్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక 3 వయసుల పిల్లల్ని మనకి ఇక్కడ ఉదాహరించారు. 1 6 నుంచి 9 సంవత్సరాల పిల్లలు, అంటే 1 నుంచి 4వ తరగతి వరకు పిల్లలు. ఈ పిల్లలు వాళ్ళు ఒక పనిని చేయటానికి, ఏదైనా సొంత పని చేయడానికి ప్రారంభకులుగా ఉంటారు. ఒక సొంత పనిని ప్రారంభించే స్థాయిలో ఉంటారు. కానీ ఆ స్థాయిలో మనం వాళ్ళకి తెలియక వాళ్ళకి చాలా ఆటంకాలు కనిపిస్తూ ఉంటాం. వాడు ప్రమాదానికి గురవుతాడేమని, వాడు సొంతంగా చేసే పనిలో వాడికి ఏ రకమైన ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి వాడిని భారిస్తూ ఉంటాం. తర్వాత ఈ పిల్లలు చాలా చురుకుగా ఉంటారు. ఈ వయసు పిల్లలు చాలా చురుకుగా ఉంటారు. ఏ పనైనా సక్రమంగా చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ పిల్లలు చక్కగా మంచి ఒక మనం ఎలా ఉండాలంటే, ఈ పిల్లవాడికి ఒక గాడిగా, ఒక దేవుడుగా గాడిగా ఉండి మనం మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక తర్వాత 5, 6 తరగతుల పిల్లలు, అంటే 10, 11 సంవత్సరాల పిల్లలు, వాళ్ళు ఏంటంటే ఈ వయసులో వాళ్ళ పిల్లలు సొంతంగా తమ చేసిన పనిని వాళ్ళు మెచ్చుకొని, ఇతరులు మెచ్చుకునేటట్టుగా చేస్తూ ఉంటారు. అంటే పాఠశాలలో మనం చూస్తూ ఉంటాం, పిల్లలు బాగా రైటింగ్ చేసి, సార్ నా రైటింగ్ చూడండి ఎలా ఉందో అంటారు. ఒక మంచి డ్రాయింగ్ వేసుకొచ్చి, సార్ నా డ్రాయింగ్ చూడండి ఎలా ఉందో అంటారు. ఈ రకంగా పిల్లలు వాళ్ళు చేసిన పనిని పట్ల వాళ్ళకి ఒక మంచి భావన కలిగి ఉండి, నేనే చేశాను అని చేస్తూ ఉంటారు. ఇంకా పోటీలో, ముఖ్యంగా తోటి వారితో పోటీ పడేటప్పుడు వాడికంటే అది కూడా నేను చెప్పినే ఆ భావాన్ని కలిగి ఉంటారు. ఆ పోటీలో నేనే సమర్థుడును అనే భావాన్ని కలిగి ఉంటారు ఈ వయసు పిల్లలు. ఇంకొకటి ఏంటంటే, ఈ పిల్లలు వాళ్ళ వయసుకి తగ్గట్టుగా, అంటే వాళ్ళు ఆ వ్యతిరేకమైన లింగత్వానికి వాళ్ళు ఆకర్షితులవుతారు. వాళ్ళతో స్నేహం చేయడానికి చేస్తారు. ఇక్కడ నాకు ఒక చిన్న సినిమా డైలాగ్ కూడా గుర్తొస్తుంది. బాబాయ్ నా గర్ల్ ఫ్రెండ్ ఏమనొద్దు అంటాడు ఆ సినిమాలో. ఆ పిల్లవాడు, చిన్న పిల్లవాడు, నా 3వ తరగతి పిల్లవాడు. అరే అప్పుడే గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా అని ఆయన అనేటప్పటికి, బాబాయ్ ఏముంది బాబాయ్ అందులో, షీఈస్ ఎ గర్ల్, షీఈస్ మై ఫ్రెండ్ అంటాడు. గర్ల్ ఫ్రెండ్ అంతే. సో అంతవరకు వాళ్ళ భావం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం వ్యతిరేకించడం కానీ, లేకపోతే దాన్ని మనం వద్దని చెప్పడం కానీ, లేకపోతే దాన్ని దండన విధించడం కానీ అలా చేసినట్టయితే, అదేదో ఇందులో ఇంకా వేరే ఏదో ఉంది, ఇందులో ఏదో దాగి ఉంది, దాన్ని మనం కనిపెట్టాలనే ఆలోచన వాడి మెదడులో ఉంటుంది. కాబట్టి దాన్ని అలాగనే కంటిన్యూ చేయడానికి మనకు కంటిన్యూ చేయొచ్చు. తర్వాత ఇక పోతే 12, 13 సంవత్సరాల పిల్లలు. ఇక్కడ యుక్త వయసుకి ముందున్న పిల్లలు వీళ్ళు.
వీళ్ళ యొక్క శరీరంలో మార్పులు వస్తాయి. గౌణ లౌంగిక లక్షణాలు ప్రస్ఫుటంగా మనకు కనపడతా ఉంటాయి. సో వీళ్ళ పిల్లలు ఏం చేస్తారంటే ప్రతిదాన్ని నేను చేయగలను అనే సిద్ధాంతాన్ని కలిగి ఉంటారు. ఈ పిల్లలు చాలా చురుకుగా ఉంటారు. తర్వాత తల్లిదండ్రుల మాట ఒక్కొక్కసారి లెక్క చేయరు. ఈ మానసిక ఆరోగ్యపరమైన సమస్యల పట్ల వీళ్ళకి మనకు మంచి ఈ విషయంలో శారీరక మానసిక భావోద్వేగ అంశాల పట్ల వాళ్ళకి మనం ఈ వచ్చే మార్పులు అనేవి తాత్కాలికమైనవి. ఈ తాత్కాలికమైన మార్పులతో వీటి సర్వసాధారణంగా వచ్చే మార్పులు కాబట్టి వాటిని మనం దాని పెద్దగా పట్టించుకోకుండా వాటి మీద భయాందోళన మనం తొలగించేటట్టుగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మంచి పౌరులుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇక లాస్ట్ వచ్చేసి 14 నుంచి 18 సంవత్సరాల పిల్లలు 8, 9, 10, 12 తరగతుల పిల్లలు, వీళ్ళు యుక్త వయసు పిల్లలు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఎక్కడైతే 13వ సంవత్సరాల పిల్లలు కూడా వాళ్ళు చేసే లక్షణాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఆకర్షించే అవసరాలు ఏవైతే ఉన్నాయో, అది మాదక ద్రవ్యాల వైపు ఆకర్షించబడవచ్చు, లేదా ఆల్కహాల్ వైపు ఆకర్షించబడవచ్చు. ఇక్కడ ఆకర్షణకు గురవుతారు, చెడు అలవాట్లకు గురవుతారు. కాబట్టి వాటి వైపు పోకుండా మనం మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వ్యతిరేకమైన లింగం పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. వాళ్ళతో స్నేహం చేయాలి. లైంగికత్వానికి లోనవుకున్న స్నేహాన్ని మనం ప్రోత్సహించగలగాలి. అదేదో బ్రహ్మ పదార్థంగా కాకుండా ఇది మామూలు మానవ శరీరం లాంటిదని చెప్పేసిన భావాన్ని వాళ్ళతో మనం కలిగించినట్టు చేయాలి. ఇంకా పిల్లల్లో మనం ఈ వయసు పిల్లలు 14 నుంచి 18 సంవత్సరాల వయసు పిల్లల్లో ఈ యొక్క మార్పులు సహజమైనవని చెప్పగలగాలి. సహజంగా వస్తున్న మార్పులు చెప్పాలి. వీళ్ళకి బాధ్యతను కల్పించాలి. వీళ్ళు ఎప్పుడు బిజీగా ఉండేట్టు చేయాలి. ఏదో ఒక పనిలో వాళ్ళు నిమగ్నం చేస్తూ ఉండాలి. ఏదో ఒక పనిలో వాళ్ళ శక్తి కంటే వాళ్ళు ఏ వయసులో ఉన్నారో ఆ వయసు తగ్గ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించేటట్టుగా ఉండాలి. రెస్ట్లెస్గా ఉండి పనులు చేస్తూ ఉంటే మనం ఇచ్చే ఒక మంచి పనుల ద్వారా వాళ్ళు చెడు అలవాట్లకు పోకుండా మంచి అలవాట్లు అలవరుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మంచి కౌన్సిలింగ్ ఇచ్చి, మీరు పేరెంట్స్గా కానీ లేదంటే కౌన్సిలర్ ద్వారా కానీ పేరెంటింగ్ ఇచ్చి మీ పిల్లలు ఒక మంచి మార్గంలో నడిపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. పిల్లల పెంపకం అనేది ఒక మంచి ఆర్ట్ని మీరు కలిగి ఉండాలని, ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి. కాబట్టి మంచి ఆర్ట్ని కలిగి ఉండి మీ పిల్లల్ని సక్రమంగా పెంచుకుంటారని, మంచి పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా వారిని తయారు చేస్తారని ఆశిస్తూ, మరి ఇలాంటి వీడియోలు మనకి చాలా వస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అవసరమైన ఏదైనా మీకు కొన్ని తెలుసుండొచ్చు, ఏదైనా 1-2 కొత్త పాయింట్లు ఇందులో కూడా వచ్చి కాబట్టి దీన్ని లైక్ చేసి షేర్ చేసినట్లయితే ఆ పాయింట్ ద్వారా మీరు లబ్ధి పొందుతారని ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.